ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఏం చేస్తారంటే, టీవీలో ఏదైనా ఒక కార్యక్రమం ఇలా వస్తుంది అన్నప్పుడు, ఈ కార్యక్రమంలో ఇలాంటి ఫోన్ నెంబర్స్ ఏదైనా మేము ఇస్తూ ఉన్నప్పుడు కార్యక్రమం వస్తూనే ఉంటుంది. ఈలోగా ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి వాళ్ళు అడుగుతున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు. రీసెంట్గా ఒక అబ్బాయి ఎవరో నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తూ, నేను ఇలా శోధనలో పడిపోతున్నానండి, నేను కంట్రోల్ లేకుండా ఉన్నానండి, నా జీవితాన్ని నాశనం చేసుకున్నానండి, నా కొరకు ప్రార్థన చేయండి అంటే, నేను చెప్తూ ఉన్నాను కదా నాయనా, శోధనలో పడుతున్నానన్న సంగతి నీకు తెలిసినప్పుడు శోధనలో పడిపోకుండా ఉండు. దేవుణ్ణి ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడిగి, ఇక మీదట నేను ఈ శోధనలో పడను అని చెప్పేసి అని చెప్పుకో. ఒకవేళ గతంలో నువ్వేదో ప్రేమలో పడ్డావు, గతంలో నువ్వేదో జీవితాన్ని పాడు చేసుకున్నావు, దాన్ని విడిచిపెట్టేసేయి, గతాన్ని విడిచిపెట్టేసేయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో ఒక నూతనమైనటువంటి జీవితం నీ అందున్నటువంటి యేసుక్రీస్తుని బట్టి నువ్వు యేసుక్రీస్తులో ఉంటూ ఒక నూతనమైన జీవితం జీవించవచ్చు కదా అని చెప్పేసి అంటే, సరేనండి అయ్యగారు, అలాగేనండి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు. సో నేను ప్రార్థన చేశాను. గద్దిస్తూ వచ్చిన, ఇక మీదట ఎటువంటి శోధనలో కూడా ఈ కుమారుడు పడిపోకుండా దేవా నీవే కనికరించినైనా కృప చూపించినైనా అంటూ నేను అట్లా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళొకసారి జ్ఞాపకం చేశాను, బాబు నువ్వు దేవుని స్తుతించుకుంటూ ఉండు, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండు. ఇక మీదట అలాంటి శోధనలు ఏమైనా వచ్చినట్లయితే కనుక అలాంటి శోధనలకు లొంగిపోకుండా నీవు జాగ్రత్తగా కాపాడుకో, నీ జీవితాన్ని దేవుని యొక్క చేతిలో పెట్టుకున్నా. సరేనండి అయ్యగారు, సరేనా, ఒక్క చిన్న రిక్వెస్ట్, ఒక్క మాట్లాడు ఏంటైనా చెప్పు, మీ డైలీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. నాకు నవ్వొచ్చింది. ఆ కుర్రోడు అంటే నేను వేరే పని మీద ఉన్నాను ఆ టైంలోని, అలాంటి సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. అయినా కానీ నేను కాసేపు అటెంటివ్గా నేను విన్నాను, తన యొక్క సమస్యలన్నీ విన్నాను, తనను ప్రోత్సహించాను. ఇప్పుడు మరలా చివరిలో తను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, డైలీ ప్రార్థనలో తనని జ్ఞాపకం చేసుకోవడానికి. ఎంతమందినని నేను మాత్రం జ్ఞాపకం చేసుకోగలను? ఎన్ని పేర్లన్నీ నేను మాత్రం జ్ఞాపకం చేసుకోగలను? ఒకవేళ ఇలాగనే నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 24 గంటలు నేను నా జ్ఞాపకం చేసుకోమని చెప్పినటువంటి వాళ్ళందరి పేర్లు చెప్తుంటే సరిపోద్ది కదా. ఇంకా నాకు టైం అంతా దానికే సరిపోతూ ఉంటుంది. నేను మీకు సువార్తను ప్రకటించడానికి కూడా వీలు లేకుండా అయిపోతూ ఉంటుంది. సో నేను నేర్పించే మాట ఏమంటానంటే, మీరును ప్రార్థన చేసుకోవాలి, మీరు కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, మీరు కూడా దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టాలి. ఇది ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాట. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు కూడానండి, ఆయన అద్భుతమైన ప్రార్థనా జీవితాన్ని ఆయన కలిగి ఉన్నారు. ఆయన ప్రతిరోజు ఆల్మోస్ట్ అండి రాత్రిపూట ఆయన ఒలీవల కొండకు వెళ్ళి లేక కొండకు వెళ్ళి ఏకాంతముగా వెళ్ళి ఒంటరిగా ఆయన ప్రార్థన చేసుకున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆయన ఏమి చేయవలసి వచ్చినా ప్రతి దానికి ముందు నిత్యమైన అద్భుతమైన ప్రార్థనా జీవితాన్ని ఆయన కలిగి ఉన్నారు. శిష్యులను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఒక్కొక్కసారి మనకు రాయబడుతున్న మాటలో ఆయన పెందలకడనే లేచి ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా వెళ్ళి కొండల మీదకు వెళ్ళి ఆ కొండ మీద ఆయన ప్రార్థన. అవసరమా యేసు ప్రభు వారికి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని యొక్క కుమారుడు కదా, దైవము కదా. దైవమై ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయవలసిన అవసరత ఏముంది అక్కడ? ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత 40 దినములు ఆయన అరణ్యంలోనికి వెళ్ళి అరణ్యంలో ఆయన ప్రార్థన ఉపవాస ప్రార్థనలో ఆయన ఉండి ఉన్నారు. అవసరమా? ఇప్పుడు మనం అంటే మనకు ఎలా ఉంటుంది అంటే, నా మినిస్ట్రీ డెవలప్ అయిపోవాలి, నా మినిస్ట్రీ ఒక మంచి మినిస్ట్రీ అయిపోవాలి, అందరూ నా ప్రోగ్రామ్ చూసేయాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, మా మినిస్ట్రీ ఇంటర్నేషనల్. ఈ మధ్య ఇది ఒకటి బాగా యాలమెర్ర అయిపోయిందండి. ఏమంటే చిన్న సేవ మొదలెట్టినోడు కూడా ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అంటాడు. ఎంగాను నాకు భలే బాధ అనిపిస్తూ ఉంటుందని. ఏమేమో పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఆ పేరుకి మీనింగే ఉండదు. ఎంగాను ఆ పేరుకి కనెక్టివిటీ ఏమి ఉండదు అసలుకేను. అది ఏమేమి పెడుతున్నారో నాకు అవన్నీ ఇప్పుడు గుర్తుకు రావు. ఇలాంటి విషయాలు నాకేది గుర్తుకు రావు. సో అది ఒక్కొక్కసారి నేను వింటున్నంటే
దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, దాని యొక్క కనెక్టివిటీ ఏంటి, కొన్ని 4 మాటలు కలిపినటువంటి రీతిగా పెట్టిన దీని కనెక్టివిటీ ఏంటి, ఏమీ లేదు. ఈలోగా దీనిని కాసేపటికే మళ్ళీ ఇంటర్నేషనల్ మినిస్టర్, అసలు వీడెవడో ఊర్లో కూడా తెలియదు పూర్తిగాను, కానీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అయినటువంటి రీతిగా పెడుతుంటారు. సో ఇప్పుడు మన ప్రార్థన ఏమని చేస్తూ ఉంటామంటే, దేవా నా మినిస్ట్రీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అయిపోవాలి, నాయన అంతర్జాతీయమైనటువంటి మినిస్ట్రీ అయిపోవాలి. ఇలా ఇక్కడ కనీసం బయటికి ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడో దేశంలోనే ఒక ప్రాంతం ఎక్కడికన్నా, ఒకవేళ మన రాష్ట్రంలోనే ఒక ప్రాంతానికి వెళ్తాడు, అంతర్జాతీయ ప్రసంగికులను పెట్టేసుకుంటూ ఉంటాం. ఎందుకు వచ్చినాయండి ఇలాంటి టైటిల్స్ అన్నీ? అందుకనే స్నేహితులరా, నాకు దేవుని యొక్క మహాకృపచేత 6 పురస్కారాలు ఉన్నాయి నాకు, 6 అవార్డులు ఉన్నాయి నాకు, 6 అవార్డులు నేను గుర్తుకు తెచ్చుకోగలిగితే. అలాగనే నేను రెవరెండ్, డాక్టర్, బిషప్ అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసాయి, ఎందుకంటే డబ్బులు ఇస్తే ఏమైనా వచ్చేస్తాయి. ఈవెన్ అది కూడా తయారైపోయింది ఇప్పుడు ఈ రోజులు. అలాగా 4 డబ్బులు కడితే డాక్టరేట్ ఇస్తున్నారు, 4 డబ్బులు కడితే బిషప్ అని ఇచ్చేస్తున్నారు, 4 డబ్బులు కడితే రెవరెండ్లని ఇచ్చేస్తున్నారు. విలువ లేకుండా అయిపోయింది, దానికి కూడా విలువ లేకుండా అయిపోయింది ఈ రోజుని. సో ఇలాంటి విషయాలన్నీ ఇంకా చూసి నేను విరక్తి చెందినటువంటి వాడుగా ఈ టైటిల్స్ అన్నీ పక్కన పెట్టేసి మీ సహోదరుడిగా ఈ సత్య సువార్త రాజుగానే మిగిలిపోవాలని చెప్పేసి అని, అందుకనే నా ప్రోగ్రాంలో కూడా మీ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు అనే చివరిలో నేను పరిచయం చేసుకుంటూ నేను మాట్లాడుతూ ఉన్నా. సో మనం న్యాచురల్లీ ప్రార్థన చేసుకుంటే మనం ఎట్లాంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటామంటే, దేవా నా మినిస్ట్రీ డెవలప్ అయిపోవాలి నాయన, నేను ఇప్పుడు సేవలోనికి వెళ్తున్నాను నాయన, నన్ను అభివృద్ధి పరిచయం నాయన. మొన్నెవరో ఒకరెవరో మాట్లాడుతుంటే నేను వింటూ ఉన్నా. ఆయనకి చదువు పెద్ద లేదు, ఆయన విద్యావంతుడు కాదు నాకు తెలుసుండి, అసలు అక్షరం రాయటం కూడా అనేటువంటిది కూడా ఆయనకి చేతకరాదు. కానీ ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, సంఖ్యాశాస్త్రాల గురించి ఏమేమో చెప్తూ, ఈ సంఖ్య పరిశుద్ధాత్మకి, ఈ సంఖ్య యేసుప్రభుకి, ఈ సంఖ్య ఫలానా అని మాట్లాడుతూ, నేను ఇలా డీప్కి వెళ్ళానంటే దేవుడు నాకు విషయాలన్నీ కూడా బయలుపరిచేస్తున్నాడు అని. అంత అవసరమా అని అనుకున్నాను నేను. నీ డీప్ ఎంత డీప్లోకి వెళ్తేనే దాని యొక్క అవసరత ఏమైనా ఉందా? మన ఓన్ తర్జుమాలు మనం చెప్పేసుకుంటూ ఉన్నామండి. సో ఒక్కొక్కసారి వాక్యం చెప్పేటువంటిది విడిచిపెట్టేసి మనంతటి మనం అవగాహనతో మనం ఏదో చెప్పేసి మళ్ళీ పైపెచ్చి మనం ఏమన్నా చాలా డీప్లోకి వెళ్తే దేవుడే నాతో మాట్లాడేస్తూ ఉంటాడు, దేవుడే నాకు ఆ విషయాలు చెప్పేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అని సంఖ్యల గురించి ఏదో విషయాలు, లేకపోతే ఆ విషయాలు, ఏ విషయాలు, ఇంక ఏమేమో నాకు అవి కూడా నాకు ఇప్పుడు మనసుకు రావట్లే ఎలాంటి మాటలు ఉన్నటువంటి. సో మన యొక్క ప్రార్థనలు ఏమంటామంటే, నేను ప్రార్థన చేసి ఈ విషయం దేవుడు నాకు బయలుపరిచాడు, నేను ప్రార్థన చేస్తే అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా సరైనటువంటి విధానం కాదు అని నేను అనుకుంటూ ఉన్నా. ఈరోజు యేసు ప్రభు గారి యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ హ్యాడ్ ఏ ప్రేయర్ లైఫ్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్, తెల్లవారుజామున పెందలకనే లేచి ఇంకా చీకటి కొంటుండగానే లేచి ప్రార్థన చేసిన అనుభవం యేసుక్రీస్తు వారిలో ఉండి అన్నది. రాత్రంతా ప్రార్థన చేసినటువంటి ఒక అనుభవం యేసుక్రీస్తు వారిలో ఉన్నది. ఎత్తైన కొండకు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి ఏకాంత ప్రార్థన అనుభవం యేసుక్రీస్తు వారిలో ఉండి అన్నది. ఆయన 40 దినముల పాటు అరణ్యంలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నటువంటి ఒక అనుభవం యేసుక్రీస్తు వారిలో ఉండి అన్నది. ఆయన ప్రార్థన నేనేమంటానంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ టాకింగ్ టు గాడ్ ద ఫాదర్. తన తండ్రి అయినటువంటి ఒక దైవముతో మాట్లాడటమే నా యేసయ్య చేసినటువంటి ఒక ప్రార్థన. అంతకు మించి నా మినిస్ట్రీని ఇంటర్నేషనల్ మినిస్ట్రీ చేసి 12 మందిని నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక సరైన నమ్మకమైనటువంటి వాళ్ళు ఏంటంటే, అందులో ఒకడు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళికలో. లేకపోతే ఇప్పుడు నేను మినిస్ట్రీ మొదలు పెడుతున్నాను కనుక అద్భుతాలు జరిగిపోవాలి, నేను చెయ్యేస్తే బాగైపోవాలి, నేను కొడితే బాగైపోవాలి, నేను ముట్టుకుంటే బాగైపోవాలి, నేను పాడేస్తే బాగైపోవాలి, ఇవన్నీ చేసున్నాడు ఆయన ప్రార్థన. దట్ వాజ్ నాట్ హిస్ ప్రేయర్, దట్ వాజ్ నాట్ ది ఎజెండా ఆఫ్ హిస్ ప్రేయర్. తన యొక్క ప్రార్థనలో ఉన్న విషయాలు అవి కాదు. ఏమై ఉండాలి? హీ వాజ్ టాకింగ్ టు గాడ్ ద ఫాదర్. ఎందుకంటానంటే, ఇది కూడా బేస్ లేకుండా నేను మాట్లాడడంలే. యాక్చువల్లీ యేసుక్రీస్తు ప్రభువారు 40 దినముల పాటు ఆయన అరణ్యంలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు 40 దినాలు అయిన తర్వాత అపవాది యేసు ప్రభువాన్ని శోధించడానికి వచ్చినాడు. శోధించడానికి వచ్చినప్పుడు అపవాది ఒక మాట లేకపోతే ఒక ఆలోచన పెట్టి ఉండి ఉండాలి. మళ్ళా అపవాది వచ్చాడు, అపవాది ఏదో మాట్లాడుతున్నాడంటే నా దృష్టిలో అపవాది డైరెక్ట్గా ఎదురుగుండగా కనబడి మాట్లాడాడు ఏమో నాకు తెలియదు, కానీ ఇట్ కుడ్ బి ఈవెన్ హిస్ థాట్. బహుశా ఆయన మనసులో వచ్చినటువంటి ఆలోచనగా సాతానుడు శోధించినటువంటి ఒక ఆలోచనే ఉండి ఉండవచ్చు. ఒక మంచి రాయి, ఒక మంచి బ్రెడ్లా కనబడింది. 40 రోజులు ఈయన ఏమీ తినలేదు. సో ఇప్పుడు ఆలోచన వస్తుందన్నమాట, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, ఇంత పవర్ఫుల్గా నువ్వు వస్తున్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టుగా చేసుకొని తినేయచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది.
అప్పుడు వెంటనే యేసు ప్రభు గారు ఏం చేశారంటే దేవుని మాట, దేవుని యొక్క వాక్కు, దేవుడు పలికించినటువంటి యొక్క మాటని జ్ఞాపకం తెచ్చుకున్నారు, బయటికి తీసుకొని వచ్చినారు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది అని. వ్రాయబడిన మాట అంటే అదే ఆయన ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ అరణ్యంలో 40 దినముల పాటు వ్రాయబడిన లేఖనాలను ధ్యానించుకుంటూ, లేఖనాలను తలంచుకుంటూ, అందుచేత వెంటనే క్లిక్ అన్నట్టుగా వచ్చినటువంటి ఒక వాక్యం అనమాట, వ్రాయబడిన వాక్యం. అప్పుడు సాతానుడు ఈసారి శోధిస్తూ వాక్యంలో నుంచి మళ్ళీ ఒక మాట అంటున్నాడు, నువ్వు ఎత్తైనటువంటి ఒక శిఖరం మీద నుంచి కనుక నువ్వు దుమికినట్లయితే ప్రజలందరికీ ఒక వింతైనటువంటి కార్యం అక్కడ కనబరచబడుతుంది కదా, ప్రజలు నిన్ను నమ్ముతారు కదా. అప్పుడు బైబిల్లో వ్రాయబడినగా, ఆ లేఖనాల్లో వ్రాయబడినట్లుగా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు, నీ పాదములకు రాయి తగలకుండగా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుంటారని, దేవదూతలు నిన్ను ఎత్తిపెట్టుకుంటారని చెప్పేసి వ్రాయబడి ఉంది కదా అని చెప్పేసానంటే, అప్పుడు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క శోధనలో ఒక మాట అంటారు, నీ దేవుడైన యెహోవానే నీవు మ్రొక్కాలి కానీ నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నది. 2 సార్లు యేసు ప్రభు వారు వ్రాయబడి ఉన్నది అనే మాట వాడతారు. 3వసారి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పబడి ఉన్నది అనే మాట వాడినప్పుడు అందులో అర్థం నేనేమని అర్థం చేసుకున్నానంటే, ఆయన 40 దినముల ఉపవాస ప్రార్థనలో హీ వాజ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్, ఏదో బెగ్గింగ్ టైప్లో ఆయన అడుక్కుంటూ చేస్తున్నటువంటి ఒక ప్రార్థన కాదు, లేకపోతే తన స్వార్థానికి అడుగుతున్నటువంటి ఒక విషయముగా ఆయన అడుగుతున్నటువంటి ఒక విషయం కాదు. తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు, ఆ తండ్రి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు, లేఖనములో ఉన్నటువంటి ఒక విషయాల్ని ఆయన మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుచేతనే ఆ తర్వాత ఆయన అంటాడు కదా, నా తండ్రి నాకు ఏమైతే చెప్పారో ఆ మాటలే నేను చెప్తూ ఉన్నాను, ఆ మాటలే నేను చేస్తూ ఉన్నాను, ఆ తండ్రి నాకు కనపరిచిన విధముగా నేను ఆ పనులనే చేస్తూ ఉన్నానని ఆ యేసయ్య చెప్పినటువంటి ఒక మాటలు బట్టి చూస్తే అదండి యేసు ప్రభు గారి యొక్క ప్రార్థనా జీవితం. స్పీకింగ్ టు గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవునితో మాట్లాడడం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ప్రార్థన చేసుకోవాల్సి వస్తే స్వార్థంగా ఎంతసేపు దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నాకు ఆరోగ్యాన్ని ఇయ్యి, నాకు డబ్బులు ఇయ్యి, నా అప్పులు తీర్చు, నా జబ్బులు తీర్చు, ఇది కాదు ప్రార్థన అంటేను. టాక్ టు గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు తెల్లవారుజాము ప్రార్థన మంచిది. దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక సంఘములో సామర్లకోటలో దాదాపు 25-30 సంవత్సరాల క్రితం నేను మొదలుపెట్టా. 30 సంవత్సరాలు అయి ఉంటుంది బహుశా పాటికి. అప్పుడు నేను మొదలుపెట్టా ప్రతిరోజు తెల్లవారుజాము ప్రార్థన. బాప్టిస్ట్ చర్చ్ మొట్టమొదట్లో నేనే మైక్ పెట్టుకొని ప్రార్థన చేయడం జరుగుతూ వచ్చింది. కొంతకాలం అయిన తర్వాత నేనన్న సంఘ బిడ్డలతో, రే బాబు, నేను మైకులో మీ అందరి కోసం మైకులో గొంతెత్తి ప్రార్థన చేయటం కాదు, మీరందరూ మీ ఇళ్లలో నుంచి బయలుదేరి గుడిలోనికి రండి, దేవుని యొక్క సన్నిధికి రండి. స్వామి కార్యం స్వకార్యంలాగా ఒకటి మీరు నడిచి వచ్చినందుచేత మీ గుండె బాగుంటుంది, మీ శరీరం బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇక్కడికి వచ్చి మీరు వినేటువంటి ఒక వాక్య భాగం వలన మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. కనుక 2 మేలులు మీరు పొందుకుంటారు, 2 ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు, రండి అని చెప్తే, ఇప్పటికి నేను చెప్తానండి, వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా సరే, కరెంటు లేకపోయినా సరే, లేకపోతే ఎలాంటి పరిస్థితి వాతావరణం అక్కడ ఉన్నా సరే, తెల్లవారుజాము ప్రార్థనకు వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సామర్లకోట. ఈరోజు నేను చెప్తున్నా, ఎనీ డే ఎనీ టైం 5 గంటలకు మీరు రండి. అక్కడ ఖచ్చితంగా కొంతమంది బిడ్డలు అక్కడ ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటారు. 5 గంటలకు నేను కూడా గుడిలోకి వస్తా. ఒక్కొక్క అడుగు ముందే నేను బయలుదేరి అక్కడికి వస్తూ ఉన్నా. వచ్చి నేను కూడా కాసేపు కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని ప్రభుని స్తుతించుకున్నాక 5 దాటిన తర్వాత దేవుని యొక్క వాక్యపు వాగ్దానం ఒక మాట నేను వారికి ఇస్తా. అది తీసుకొని వాళ్ళు ప్రార్థన చేసుకొని ఆ రోజంతా వాక్యముతో వాళ్ళు గడపడానికి, వాట్ ఏ బ్లెస్సింగ్ అండి బాబాయ్ అంటారు. పెద్ద పెద్ద మహామహులు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని తెల్లవారుజామున లేపి తీసుకొచ్చా. అయ్యా, మాకు తెల్లవారుజాము ప్రార్థన జరుగుతుంది, మీరు వాక్యం చెప్తారు కానీ రండి అని అంటే, వాళ్ళు చూచి వాళ్ళ తర్వాత కూడా నాకు సాక్ష్యం ఇచ్చిన విషయం ఏంటంటే, సువార్తరాజు దగ్గర నేను చూశాను ఇలాంటి తెల్లవారుజాము ప్రార్థన. ఇప్పుడు మా చర్చిలో కూడా నేను చేస్తున్నాను, మా చర్చిలో కూడా మేము అలవాటు చేసామని చెప్పేసి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి మహిమకరంగా ఉండును గాక. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీ యొక్క జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థన మనం అలవాటు చేసుకుందాం, ఇలాంటి ప్రార్థన మనం కూడా నేర్చుకుందాం. అయితే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ప్రార్థన జీవితంలో తెల్లవారుజాము ప్రార్థన, లేక రాత్రి అంతా ఆల్ నైట్ ప్రార్థన, లేకపోతే ఒంటరిగా చేసిన ప్రార్థన, 40 దినాల ఉపవాస ప్రార్థన కంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటలు.
మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం దగ్గర వ్రాయబడుతున్నటువంటి ఒక విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే అనే చోటికి వచ్చి అక్కడ చేస్తున్నటువంటి ఒక ప్రార్థన. నేను దేవుని యొక్క మహాకృపను బట్టి 44 సార్లు ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేముకి నేను వెళ్ళొచ్చి ఉన్నా. ఒలీవల కొండ మీద నుంచి మేము దిగి వస్తూ ఉన్నప్పుడు, మట్టలాది వారపు మార్గం గుండా మేము వస్తూ ఉన్నప్పుడు, దిగువలోనికంటూ వచ్చిన తర్వాత అక్కడ చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అని చెప్పేసి అక్కడ ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయం లోపలికి నేను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఒలీవల తోటగా ఉంచబడినది. అందులో ఒక చెట్టు 2000 సంవత్సరాల కంటే పైబడిన వయస్సు కలిగినటువంటి ఒక చెట్టు అక్కడ ఉంచబడినది. అక్కడ ఎంబ్లం రాశారు, మోర్ దాన్ 2000 years అని చెప్పేసి 2000 సంవత్సరాలు పైబడిన వయసు కలిగినటువంటి ఒక చెట్టు అని. ఆ లోపలికి వెళ్తే, ఆలయం లోపలికి వెళ్తే ఒక రాయి, నేల మీదనే ఉంచబడినటువంటి ఒక రాయి, దాని చుట్టూరు ఒక ముళ్ళ కిరీటం లాగా, ఇనుపుతో చేసినటువంటి ఒక కిరీటం లాంటి ముళ్ళు లాంటిది ఒకటి ఫెన్సింగ్ లాగా పెట్టారు. ఆ లోపలికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క కృపలో అక్కడ ఏ ప్రార్థన జరగకపోతే కనుక మా వాళ్ళందరినీ గబగబా లోపలికంతా తీసుకొని వెళ్తా. వాళ్ళతో నేను చెప్తున్నా, ఇదిగో ఈ రాతి మీద యేసు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు, సాగిలపడి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తముగా మారినంతగా మన కొరకు ప్రార్థించినటువంటి ఒక స్థలం. మీరు కూడా ముట్టుకోండి నాయన, మీరు కూడా ఇక్కడ ప్రార్థన చేసుకోండి, ప్రభుని స్తుతించండి. మన వేదనంతా ఆయన భరించారు, మన యొక్క కష్టమంతా ఆయన భరించారు, మన యొక్క కన్నీరంతా ఆయన భరించి ప్రార్థన చేసినటువంటి ఒక స్థలం. మన కొరకు ఆయన చెమట రక్తంగా మారినంతగా ఆయన ప్రార్థించిన స్థలం కనుక ఆ రాతిని ముట్టుకొని అక్కడ మీరు ప్రభువుని స్తుతించుకొని ఈరోజు మన యొక్క వేదన, మన యొక్క యాగుని ఆయన తీసివేసినందుకు ప్రభుని స్తుతించుకొని ప్రార్థించుకోనండి అని చెప్తూ ఉంటాను. అక్కడ జరిగినటువంటి స్థలంలో ఇంకొక విషయాన్ని కూడా మేము వివరిస్తాం. ఒక్కొక్క సమయంలో నాతో పాటు గైడ్గా వచ్చినటువంటి ఒక సహోదరులు మాట్లాడుతూ ఏమన్నారంటే, యాక్చువల్లీ గెత్సెమనే అనేటువంటి ఒక మాట యొక్క అర్థం ఏంటంటే ప్రెస్ అని చెప్పి ఒక ఒలివకాయను ఒక దాన్ని తీసుకొని, ఒలివకాయ మాత్రం చిన్న సైజులో ఉంటుందండి, ఇంత సైజులో ఉంటుంది ఒలివకాయ. సో ఆ ఒలివకాయ ఒక దాన్ని దొరకబుచ్చుకొని దాన్ని తీసి గట్టిగా నలిపాడైనా. దాన్ని ఎప్పుడైతే ఇలా గట్టిగా నలిపినాడో, ప్రెస్ చేసినాడో, దానిలో నుంచి వచ్చినటువంటి ఒక రసం నీరులాగా ఎరుపు రంగులోను జ్యూసు, అది ఒలివకాయలోంచి వచ్చినటువంటిది. సో గెత్సెమనే అనే మాటకు అర్థం ఏంటంటే నలగగొట్టబడుట. హై ఫ్రెండ్స్, ఈరోజు బహుశా ఒక కుటుంబం, ఒక వ్యక్తి యొక్క జీవితం, యు ఆర్ ఆల్సో అండర్ అప్రెషన్ కదా. చాలా కృంగిపోయిన స్థితిలో మీరు ఉన్నారు, నలిగిపోయిన స్థితిలో మీరు ఉన్నారు, నలపబడినటువంటి స్థితిలో మీరు ఉన్నారు. సో మచ్ ఆఫ్ ప్రెషర్ మీ మీదకి వచ్చినటువంటిది. మీ ఉద్యోగంలో ఎదురైనటువంటి ఒక ప్రెషర్, కుటుంబ పరిస్థితులను బట్టి ఎదురైనటువంటి ఒక ప్రెషర్, వ్యక్తిగతంగా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రెషర్, బహుశా డబ్బులు లేకపోవటం వల్ల మీకు ఎదురవుతున్నటువంటి ఒక ప్రెషర్, ఇంట్లోనికి ఆహారం తేలేక, బిడ్డలకు ఫీజులు కట్టలేక, బహుశా కుటుంబ పరిస్థితిని మీరు నెట్టుకు రాలేక, కుటుంబ పోషణ మీరు చేయలేక, ఫైనాన్షియల్గా మీరు పడుతున్నటువంటి ఒక ప్రెషర్, ఈలోగా మీ మీద అన్యాయంగా నింద మోపబడి మీరు పడుతున్నటువంటి ఒక ప్రెషర్, మీ మీద బురద చల్లి మీరు పడినటువంటి ఒక ప్రెషర్, నలగొట్టబడుతున్నటువంటి ఒక స్థితి, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మైట్ బి, ఐ నో ఫర్ షూర్ ఈరోజు నా ప్రభు ఈ వర్తమానం నాకు ఇచ్చారు అని అంటే, ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారిలో కొందరు లేక అనేకులు ఇలాంటి నలిగిపోతున్న స్థితిలో మీరుండి ఉన్నారు. భార్య భర్తల మధ్యలో వచ్చినటువంటి ఒక నలుగుడు, బిడ్డలను గురించి మీరు నలిగిపోతున్నటువంటి ఒక విషయాలు, కుమార్తెను గురించి మీరు నలిగిపోతున్నటువంటి ఒక విషయాలు, మీ కుమారుని గురించి మీరు నలిగిపోతున్నటువంటి ఒక విషయాలు, అన్నదమ్ముల మధ్యలో చెలరేగుతున్నటువంటి ఒక భయంకరమైన దుమారం, తోటి కోడండ్ర మధ్యలో భయంకరమైనటువంటి ఒక దుమారం, ఈరోజు నీ కుటుంబం అంతట్లో కూడా చిన్న భిన్నమైపోయినటువంటి రీతిగా ఎదురైనటువంటి ఒక పరిస్థితులు, యు ఆర్ అండర్ అప్రెషన్, యు ఆర్ అండర్ ప్రెషర్, నలిగిపోతున్నారు. ఐ నో, ఐ కెన్ సీ దట్. నుదుటి మేము చూస్తున్నాను, మీ నుదురు ఎలాగో చిట్లించుకొని ఉండి ఉన్నారో, నరాలు ఎలా పొంగుకొస్తున్నట్టుగా ఉండి ఉన్నావో, ఎలాంటి నలిగిపోతున్నటువంటి ఒక స్థితిలో మీరుండి ఉన్నారు. నా యేసయ్య ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఉన్నాడు. నా యేసయ్య గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి ఉన్నారు. అంతటి అప్రెషన్ అక్కడ ఎదురైంది కనుకనే నా యేసయ్య చెమట రక్తములాగా మారిందంట. ఒకవేళ మెడికల్గా కనుక చెప్పాల్సి వస్తే డాక్టర్స్ అయినటువంటి వారు ఏమంటారంటే దాన్నే బ్రెయిన్ హ్యామరేజ్ అని అంటారు. దాన్ని
బ్రెయిన్ హ్యామరేజ్, మెదడులో ఉన్న నరాలు చిట్లిపోయి ప్రెషర్ వచ్చటం వలన, హ్యామరేజ్ అంటే సుత్తితో కొట్టినట్టుగా కొడితే ఎంతటి టెన్షన్ ఎదురవుతుందో, బీపీ పెరిగిపోయి, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి, నరాలు చిట్లిపోయినందువలన ముక్కులో నుంచి రక్తం వచ్చేసినట్టుగా, కళ్ళలో నుంచి రక్తం వచ్చేసినట్టుగా, చెవుల్లో నుంచి రక్తం వచ్చేసినటువంటి రీతిగా, ఇది కదా జరుగుతున్నటువంటి ఒక విషయాలు. ఈరోజున మీరు ఎవరితో చెప్పుకోలేక మీలో మీరు నలిగిపోతున్నారు. ఈరోజున మీరు చాలా టెన్షన్లో మీరు ఉండి ఉన్నారు. ప్రెషర్ అనేటువంటిది మీకు ఎదురవుతుంది. ఈరోజు నేను చెప్తా, ధైర్యం తెచ్చుకోనండి. యేసు గెత్సెమనేకి వెళ్ళి ఉన్నారు. గెత్సెమనేలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నారు. ఏమంటారంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఇది యేసు దేవుడై ఉన్నారు, యేసు దేవుని కుమారుడై ఉన్నారు. యేసు చేసిన ప్రతి ప్రార్థన, యేసు పలికిన ప్రతి మాట నెరవేర్చబడి ఉన్నది. స్వస్థత విషయంలో జరిగింది, ఏదన్నా ఒక అద్భుతం అంటే జరిగింది. ఆయన మాట చెప్పినప్పుడు నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఆయన మాట చెప్పినప్పుడు విస్తారమైన చేపలు అక్కడ దొరికినాయి. సో యేసు ఒక మాట పలికితే జరిగి తీరాలి. బట్ ఈ గెత్సెమనీ అనేటువంటి ఒక చోట హీ వాజ్ అండర్ అప్రెషన్. బాగా నలిగిపోతున్నాడు ఆయన, తలకాయ పగిలిపోతూ ఉన్నది, చెమట రక్తంగా వస్తూ ఉన్నది. తండ్రికి మొర్ర పెడుతూ అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు అంటారు కదా, నేను ఇది త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం అసాధ్యం అనుకుంటే నీ చిత్తమే సిద్ధించును గాక. ఆ గెత్సెమనీ తోటలో ఇంత అప్రెషన్లో, ఇంత నలిగిపోతున్న స్థితిలో యేసు ఒక్క మాట చెప్తూ, ఈ యొక్క గిన్నె నా యొద్ద నుంచి పో అని చెప్పేసానంటే, ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగిపోవును గాక అని అంటే, ఆ గిన్నె తొలగిపోయింది. అది అక్కడ ఉండేది కాదు, అనగా అక్కడ శిలువ మరణం అక్కడ ఉండేది కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ పాపము చేయనటువంటి వాడైన వాడండి, ఆయన జన్మ పాపము లేకుండా వచ్చినటువంటి వాడయ్యండి, అనగా ఒక తండ్రి బీజం వలన కాకుండా పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చబడినటువంటి వాడై ఏ నేరము చేయనటువంటి వాడయ్యండి, ఇప్పుడు ఒక పాపముగా చేయబడుతూ, శాపముగా చేయబడుతూ, ఆయన చెయ్యని నేరానికి ఒక భయంకరమైన నేరస్తుడుగా ఆ శిలువ మ్రాను దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన అది తెలుసుకున్నటువంటి వాడై నలిగిపోతున్నటువంటి స్థితిలో అంటూ ఉన్నాడు. కానీ ఆయన ప్రార్థన ఏంటంటే, తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక. హై ఫ్రెండ్స్, హ్యావ్ యు ఎవర్ ప్రేడ్ లైక్ దాట్? మనం ఎలాగో ప్రార్థన చేస్తున్నామా? నో, మన కోరికలు మనం దేవుడితో చెప్పుకుంటాం. దేవా, ఈ శ్రమ నన్ను విడిచిపోవాలి, ఈ కష్టం నా నుండి తొలగిపోవాలి, ఈ పరిస్థితులు నన్ను విడిచిపోవాలి, నాకు ఒక మంచి స్థితి కలగాలి, డబ్బులు వచ్చేయాలి, ఇల్లు కట్టేయాలి, వాహనాలు కొనేసుకోవాలి, మా మినిస్ట్రీ పెరిగిపోవాలి, నా జీవితం బాగుండాలి, నా జబ్బు తొలగిపోవాలి, నాకు ఇది జరగాలి, నాకు అది జరగాలి, నాకు ఇది జరగాలి, నాకు అది జరగాలి అని చెప్పి ఇదే ప్రార్థన, మన యొక్క ప్రార్థన. లెట్స్ ప్రే గెత్సెమనీ ప్రార్థన. గెత్సెమనీలో యేసయ్య చేసిన ఆ ప్రార్థన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మిగతా చోట్లన్నిటిలో తండ్రితో మాట్లాడుతూ వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మాత్రం అంటాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక. ఈరోజున ఒకవేళ నేను అంటాను స్నేహితులారా, మేము ఎంత ప్రార్థన చేసినా, మీరు ఎంతమందికి ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకున్నా, ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎంత ముడుపులు చెల్లించి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయించడానికి 10,000 రూపాయలు మీరు అక్కడ కట్టినా, ఈరోజు అంటాను బహుశా మన జబ్బు నయం కాలేదేమో, మన పరిస్థితులు మారలేదేమో, ఇంకా నలుగుడు ఒకవేళ మనకు ఉండి ఉన్నదేమో, ఇంకా బహుశా పరిస్థితుల్లో మనం కృంగిపోయిన స్థితిలో ఉండి ఉన్నామేమో, ఇంకా నిజాన్ని చెప్పాలంటే ఇంకా ఎక్కువైనటువంటి ఒక శోధన, ఇంకా ఎక్కువైనటువంటి ఒక కష్టం, ఇంకా ఎక్కువైనటువంటి ఒక పరిస్థితులు కలుగుతూ వచ్చినవేమో. కొందరు జీవితాల్లో నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు ప్రార్థించే కొలది, వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్న కొలది మరి ఎక్కువైనటువంటి ఒక శోధన, మరి ఎక్కువైనటువంటి ఒక శ్రమలు వారి యొక్క జీవితంలో ఎదుర్కొనమైనటువంటిది నేను చూస్తూ వచ్చినా. బహుశా ఇంకా ఎక్కువైన అప్రెషన్ని కలుగుతుందేమో, ఇంకా ఎక్కువైన చెమట రక్తంగా మారిపోతున్నట్టుగా, రక్తము కారుతున్నట్లుగా, అంత టెన్షన్, అంత నరాలు చిట్లిపోతున్నటువంటిదిగా, అంతటి టెన్షన్ పరిస్థితి ఒకవేళ నువ్వు ఎదుర్కొంటూ ఉండి అన్నావేమో. బహుశా నువ్వు పనిచేస్తున్న సంఘంలో నీకు ఎదురైనటువంటి ఒక పరిస్థితి. హై బ్రదర్, మీతోటే నేను మాట్లాడుతున్నాను. దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ అప్రెషన్ కాదు, నువ్వు ఆ సంఘంలో నువ్వు నలిగిపోయి ఉన్నావు. నీ మీద వచ్చినటువంటి ఒక నింద, నీ మీద వేసినటువంటి ఒక నేరస్థాపన, బహుశా నీ కలిగినటువంటి ఒక పరిస్థితులు నలిగిపోతూ ఉండినావు. డోంట్ వరీ. ఈరోజున బహుశా నువ్వు ఎంత నలుగుతున్నావో, ఈరోజు నేను ఇందులో చూస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, తత్ఫలితం నా యేసయ్య శిలువ దగ్గరికి వెళ్ళానండి. ఇస్కరియోతు యోధ వచ్చాడు, అప్పగించాడు, ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించాడు, సైనికులు వచ్చారు, పట్టుకున్నారు, ప్రధాన యాజకులైన కైప ఇంటికి తీసుకొని వెళ్ళి ఉన్నారు.
అక్కడ చెరసాలు అన్నట్టుగా బందీ గృహంలో ఉంచినారు. తెల్లవారుజామున తీసుకుని వచ్చారు, పిల్లాత దగ్గర తీసుకుని వచ్చారు. పిల్లాతు తప్పిద్దామని చూశాడు, తప్పలేదు. వారి కేకలే గెలిచినాయి. ఇదిగో ఈ మనుషుని చెప్పేసి అని అప్పగించాడు. వాళ్ళ కొరడాలతో కొట్టుకుంటూ ఆయన సిలువ మోసుకుంటూ ఆయన తీసుకుని వెళ్ళి ఆ కపాలం అనే స్థలం దగ్గర తీసుకుని వెళ్ళి సిలువ రాడ్ మీద ఆయన సిలువ వేసేశారు. ఆయన ఎంత వేదన పడినా, తండ్రి నీ చిత్తమంటూ అడిగినా సిలువ వేయబడడం జరిగింది. బట్ దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. 3వ దినమున నా యేసు తిరిగి లేచినారు. హల్లెలూయా. ఇదండి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేర్ ఈస్ ఎ డే యూ విల్ హ్యావ్ ఎ రిజరక్షన్. నీవు పునరుత్థాన శక్తిని పొందుకునే రోజు నీకున్నది. అందాక నీకు శ్రమలు, అందాక నీకు కష్టాలు, అందాక నలిగిపోతున్నటువంటి పరిస్థితులు, ఎటు చూచినా నీకు ఒత్తిడులు, ఎటు చూచినా నీకు నిందలు, ఎటు చూచినా అవమానాలు, ఎటు చూచినా నీ మీద బురద చల్లబడినటువంటి పరిస్థితులు, ఎటు చూచినా ఆర్థిక ఇబ్బందులు, ఎటు చూచినా నీకున్నటువంటి కష్టాలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఇవి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటూ ఉన్నటువంటి. కానీ ఈరోజు నేను చెప్తున్నా, దీని వెనకాల అవతల పునరుత్థాన దినం ఒకటి ఉండి అన్నది. యేసు చనిపోయి తిరిగి లేచినారు. యేసు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినారు. ఆ సిలువ భరించింది ఎందుకు అనంటే యావత్ లోకానికి రక్షణ కలుగ చేయడానికి. ఆయన భరించలేని ఆ సిలువను భరించినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే లోకమంతటికి రక్షణ, లోకమంతటికి పాప క్షమాపణ ఆ సిలువ దగ్గర జరిగింది. ఆయన తిరిగి లేచినప్పుడు విజయంతో ఆయన తిరిగి లేచినారు. ఈరోజు కూడా ఆయన సజీవుడిగా నాలో నివసిస్తున్నారు. ఈరోజు కూడా ఆయన సజీవుడిగా మన మధ్యలో ఉండి ఉన్నారు, మీ దగ్గర ఉండి ఉన్నారు. ఈరోజు మీ యొక్క కన్నీటిని తొడవడానికి, ఆ గెత్సెమనే అనుభవములు మిమ్మల్ని ధైర్యపరచడానికి ఈరోజు నా దేవాతి దేవుడు ఆయన పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన మీ దగ్గర ఉండి ఉన్నారు. హై ఫ్రెండ్స్, గెత్సెమనే అనుభవంతో నలిగిపోయి అలాగే ఉండిపోవద్దు. ఒకవేళ గెత్సెమనే నలిగిపోయిన స్థితిలో ప్రార్థన చేసేటప్పుడు, దేవా ఈ గెత్సెమనే తీసేయి, దేవా ఈ శ్రమలు తీసేయి, ఆయన నన్ను ఎక్కడి నుంచి నన్ను ఇంకొక చోటకి పంపించేయి, నన్ను ఇక్కడ ఉంచొద్దు, నాకు శ్రమ పెట్టిన వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, నన్ను వాళ్ళని ఇక్కడ ఉంచనివద్దు, వాళ్ళని ఖాళీ చేసేయి, లేకపోతే ఇలా. ఇది కాదు మనం చేయాల్సిన ప్రార్థన. తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక. ఒక్కొక్కసారి ఆయన యొక్క చిత్తంలో మనం శ్రమ పడవలసి వస్తుందండి, నిందలు పడవలసి వస్తుందండి, అవమానాల పాలు కావాల్సి వస్తుందండి, అవసరమైతే సిలువని భరించవలసి వస్తుందండి. కానీ నాకు తెలుసు సిలువ అవతల పునరుత్థానం అనేది ఉంది. నా యేసు త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు మహిమ దేహములతో నన్ను లేవనెత్తడానికి, మహిమ దేహముతో ఆయన ఎద్దకు పిలవడానికి ఇది నా యేసయ్య సంసిద్ధంగా ఉండినాడు. గెట్ రెడీ ఫ్రెండ్స్. ఒకవేళ ఈరోజు కాకపోతే డోంట్ వరీ, రేపు కాకపోతే డోంట్ వరీ. ప్రభు రాకడప్పుడు మనం లేచేటప్పుడు పునరుత్థాన శక్తితో మనం లేవబోతూ ఉన్నాం. ఈ లోకంలో మనకి శ్రమలు వచ్చిన తాత్కాలికం అంతే, ఇవన్నీ కూడా కొంతకాలం అంటే అంతే. ఈ లోకంలో స్ట్రెస్, నలిగిపోవటం, బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చిన తాత్కాలికం. కానీ ఒక రోజు వస్తుంది, నా యేసయ్య దగ్గర నేను ఉన్నప్పుడు శాంతియుతంగా ఉంటా, హాయిగా నేను ఉంటా, సమాధానంగా నేను ఉండగలుగుతాను. తండ్రి అటువంటి సమాధానం వీరికి నేను విడుదల చేస్తున్నా, అటువంటి శాంతిని వీరికి నేను విడుదల చేస్తున్నా, పునరుత్థాన శక్తిని నేను వీరికి విడుదల చేస్తున్నా. ఇప్పుడు అందాక శ్రమల్లో ఉన్నారు నాయన, గెత్సెమనే తోటలో నలిగిపోతున్నారు నాయన, గెత్సెమనే అనుభవంలో ఉండి ఉన్నారు నాయన. కాకపోతే అక్కడ మేము ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు అనే మాదిరిగా పెట్టుకొని ఇది తీసేనాయన, ఈ శ్రమలు తీసేనానని మేము అడగట్లే, నీ చిత్తమే సిద్ధించునుగాక నేను అడుగుతున్నా. ఒకవేళ ఇంకా మాకు వ్యాధి ఉన్నా, ఇంకా మాకు కష్టాలున్నా, ఇంకా మా మీద బురద చల్లబడుతున్నా, ఇంకా మా మీదకి అవమానాలు వచ్చినా వాటిని భరించగలిగిన కృపను మీరు మాకు ఇచ్చారు. ఎందుకనంటే అవతల మాకు పునరుత్థానం అనేది ఉంది, అవతల మమ్మల్ని పునరుత్థానపరుస్తున్నారు కనుక అట్టి రిజరక్షన్ పవర్ వీరి మీద నేను విడుదల చేస్తున్నా. పునరుత్థాన శక్తితో వీరు నింపబడి నీ కొరకు వారు ఎదురు చూచినట్లు నీ కృప వీరిపై కృమ్మరించి వారిని బలపరిచి ధైర్యపరచుమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు నాకు మనందరికీ నిత్యము తోడైండి సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. స్నేహితులారా, కలవరపడవద్దు. గెత్సెమనే అనుభవం గురించి మీరు ఏమాత్రం చింతించవద్దు. ఒకవేళ కాస్త నలుగుతున్నా అది ఈ శరీరంలోనే, కానీ మీ మనసు, మీ హృదయం యేసులో ఆనందించాలి, యేసుక్రీస్తులో సంతోషంగా ఉండాలి. ఎందుకనంటే దెర్ ఈజ్ ఎ రిజరక్షన్ డే ఫర్ అస్. పునరుత్థానపు దినము అది మనం కలిగి ఉన్నాం. ఈలోగా నేను మీతో మాట్లాడుతున్నటువంటి ప్రకారంగా ఒకవేళ మీరు ఎటువంటి యాగోని, ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఒకవేళ మీరు నాతో కూడా పంచుకోవాలని కోరుకున్నట్లయితే తప్పకుండా ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ మీకున్న కష్టాన్ని చెప్పండి బ్రదర్స్. నేను వినడానికి సిద్ధంగా ఉంటా, నేను విని మీ కొరకు మీతో కలిసి ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటా, మిమ్మల్ని ధైర్యపరచడానికి నా వంతు కృషి నేను చేస్తాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440
తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్ కోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన యొక్క ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఆలకించి మనకు పునరుత్థానాన్ని అనుగ్రహిస్తున్న పునరుత్థానుడైన యేసయ్యకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గరే సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.